అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. ఎవరి బర్త్డే కోసం స్టిచ్చింగ్ చేసుకుంటుంది మా అక్క. మా అక్కకి ఇప్పుడు ఫోన్ పెడతాను. మా అక్క గులుగుతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాకేమో మంచిగా పెట్టావు. ఎప్పుడు నాకు మంచిగా పెట్టావు. మరి పెద్ద మాట అన్నాడు సరాడు. అందరికి మంచిగా పెడితే ఇది మంచిగా లేదా? ఇగో గిట్లా సీదా పెట్టన్నట, గిట్లా పెడితే మంచిగా లేదట. సీదా కాదు, అంత కోన్ మంచిగా పెడితే లేదంత ఎట్లా పెడుతుంది. అది కోన్ మంచిగా రాకపోతే నా తప్ప. ఇగో గబ్బు కోన్కి వచ్చింది. ఇదంతా ఎట్లనో వాటర్ ఉంది కోను. ఇక గులుగుతా అంది అప్పటి నుంచి. నాకే గబ్బు ఇది ఎట్లనో వేసింది ఇంతలే పెట్టిగా. ఏడవని ఒకటే తక్కువ, ఒక్క దాన్ని ఆగం చేసేసి. మనం మంచిగా పడతలేవు చేతి. నేను మంచిగానే పడుతున్నా, నువ్వే పెడతావు. అంత ఊక అందరికి మంచిగా పెడతావు, నాకే మంచిగా పెడతావు. ఊక నువ్వు మంచిగా పెట్టుకుంటావు, నాకే గబ్బి పెడతావు. అంత నాకేమొద్దు, అంత పడ్డదిగా పెట్టే ఎట్లా నాటమోటం. ఇంత గీ సందమామ పెట్టుకున్న మంచిగా వాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదంట మంచిగా లేదా? మంచి దగ్గర పట్టు, చేతి దగ్గర పట్టు. ఇంకా కంప్లీట్ కాకముందే వరుతాను. మంచిగా ఉందా మంచిగా లేదా కామెంట్ చేయరు. దీని గురించే మొత్తం కామెంట్ రావాలి. అప్పుడన్నా మా అక్క నచ్చుతుంది దీన్ని. మంచిగా ఉందంటే ఏం చేస్తావు? డ్రెస్ కొనిస్తావా? కొనిస్తావు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హనుమాన్ టెంపుల్ పోదాం. స్టేటస్ చూడు. నా ఫోన్ నైట్ చూసినావా? నేను బాగున్నాకనా గబ్బుదానా. నేను ఎడిటింగ్ చేస్తే సిద్ధర్ లేపి ఫోన్ వత్తుతాను అని చెప్తాను మా మమ్మీకి రాత్రి. నైట్ చూసినావు కాబట్టి రియాక్షన్ లేదు. మంచిగా ఉందా? హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా అక్క బర్త్డే. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అట్లనే మా అక్కతో పాటు ఈరోజు ఎవరిదైనా బర్త్డే అయితే వాళ్ళకి కూడా హ్యాపీ బర్త్డే. దా టెంపుల్కి అయితే పోతున్నాం. మా అక్క మంచిగా ఉంది కదా రిస్లో, మంచిగా అనిపించింది. మంచిగా లేదంటుంది. నీకు చూపెట్టు, ఇటు 2 చేతులు చూపెట్టు. ఇగో మంచిగా పెట్టినా మంచిగా లేదు అని అన్నది. మీరు కామెంట్ చేయరు మంచిగా ఉందా అని, ఎందుకంటే నాకు డ్రెస్ వస్తుంది. లేకపోతే మా ఫ్రెండ్స్ ఫోన్లకి వెళ్ళి నేనే కామెంట్ పెట్టుకుంటా. బచ్చుకుద్దని. సరే రాట ఏ గట్ల కాదు కానీ మీకు నచ్చితే ట్రూగా కామెంట్ చేయండి. మంచిగా ఉందా మంచిగా లేదా ఎట్లుందో కామెంట్ చేయండి. నాకు ఒక డ్రెస్ వస్తుంది. కొనియకపోతే చెప్తా. కొనిస్తా అని చెప్పిన మనసు ముందు హిమాలయం చిన్న. ఎటు పోతాను? మంచిగా ఉన్నావు అక్క. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. ఒక్క ఆట వస్తలేదు, ఎండ కొడుతుంది ఘోరంగా. నాకేమో సాతన అవుతుంది. తీసుకోనీకే ఇవన్నీ అసలు పోతున్నావా? రేపు రావా? తీసుకోనీకే. మంచిగున్నావు. నేను కొన్నా. మంచిగుందా? బ్యాగు అన్నావుగా మొన్న, అందుకే పాప నైట్ వెంకటేష్ పోయి కొనుక్కొని వచ్చిండు. నచ్చిందా? ఇట్రా, ఇంకొకరు వచ్చేటోళ్ళు ఉన్నారు, వెయిటింగ్ చేయాలి. సర్ప్రైజ్ చెప్పరు, ఎవరో వస్తారు కానీ నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఇక నీకు హింట్ ఇస్తున్నా, షీఈ్ మ్యారీడ్. ఒక పాప వస్తుంది, వస్తుంది. ఏమో నేను చెప్తా, నువ్వు గెస్ చేసుకో. నీతో ఆశ అప్పుడు ఎక్కువ. ఇప్పుడు బస్సు వస్తే ఆ బస్సుని చూడు. అంతే వేస్ట్. అట్లా కాదు, ఇగో బస్సు వచ్చిన అను. సరేనా? సరే మంచిగా ఉన్నవి అక్క. ఈ కలర్ ఎప్పుడు రెడ్, పింక్, మెరూన్ కాకుండా ఇట్లా డిఫరెంట్ కలర్లు కొనుక్కోవాలి. మా అక్కకి స్టైల్ లేదు, ఏం లేదు. ఎప్పుడు ఇల్లు టీవీ మా మమ్మీ గంతే. పంచ పండుగలు వనవాసానికి వస్తాయి కదా, వస్తే ఇప్పుడు
ఇప్పుడు పంచ పాండవులు ఇట్లా తిరుగుతారు కదా అడవులు తిరుగుతారట. తిరిగిన తర్వాత కొన్ని రోజులేమో ఇటు తిరిగిలాట. ఇటు తిరిగితే ఇది పెద్ద దేవుడు అయింది, అటుకెళ్ళి పోయింది, అటుకెళ్ళి పోతే చిన్న దేవుడు అట. అందుకోసం వాళ్ళు తిరిగినాయి కొల్లు కుంటలు వాళ్ళ అడుగులు. మనం మేనంగా నాకు కనవాలి, నేను అంత అబ్జర్వ్ చేయాలి. అక్కడ మనం పోయిన సంవత్సరం మంచి కొండలు కలిపినప్పుడు అక్కడ పాదం లేదా ఉంది తెలుసు, ఒకటి ఈడుంది ఒకటి చింతగూడెం కాడ ఉంటది. ఒకటి ఇక్కడ మేము మేనం చింతగూడెం అక్కడ నుంచి అడుగు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వేసిండట, ఒకటి అక్కడ వేసిండట. గంత పెద్దగా ఉంటాడు అన్నట్టు. గడియుడు ఒకసారి గడియుడు. ఆనందమా ఆరాటమా అందుకదే నాకు ఫోన్ చేయలేదు. నేను సుప్రియ ఫోన్ చేయలేదు అనుకుంటున్నా. సుప్రియ ఫోన్ చేయలే అనుకుంటుందట. పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి. ఫోన్ చేయలేదు ఇప్పుడు సుప్రియ చెల్లెతో అనుకుంటున్నా. అర్రి మా అక్క మా సంధ్యక్కలు అత్తారని చూస్తుంది. ఎక్స్పెక్ట్ చేయొద్దని మేము నిన్న అనుకున్నాం. కొబ్బరికాయ కొనొద్దాని ఏమో అన్నది. గివి ఎక్కడానికి దమ్మత్త అన్నది అక్షిత. సగానికి అమ్మ అంటాను రా అయ్యా. ఘోరం సగం వెళ్ళి ఎక్కడ చచ్చిపోతాను. ఇంకా తిరగాలి. వీడియోలో వాడు ఇష్టం లేదు కాచిపోతాను. ఫుల్ మంది నోముకుంటారు అవ్వయ్యల్లా. గంతసేపు కొడతారా? కాదేం కొట్టుడు. చిన్న చిట్టి అరటిపండు తింటుంది. చిన్న చిట్టి. అయ్యో అవ్వ అవి కొరుకుతాయి. అమ్మన అవ్వ ఎటు వేసిన అవే ఉన్నాయి. అక్క విజిట్ యువర్ ఫీల్. హ్యాపీ లేదు లీలి అల్లుకుండే అవే చల్లుకుండుతే ఇరికినవా? అల్లు ఇరికిన వాడికి ఏం లేదా? నువ్వు నాకు చెప్పలే, నేను హట్ అయినా. సరే మళ్ళీ కాళ్ళు ఘోరం కాలుతాను, ఎండ ఘోరం. అసలు నీడ కూడా కనబడతలేదు, వెనకకి వచ్చింది నీడ. అక్కడ నీ బర్త్డే ఏందో కానీ ఘోరంగా దింపిస్తాన్నవే. ఘోరంగా ఎండ కొడుతుంది. ఒక్కటైతే ఎండిపోయిన పువ్వా ఇక. అందుకే ఎండాకాలం ఏడు ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. పేర్లు మా అసీత పో సుత్తే అట నీకు కూడా. పార్వి ఘోరంగా ఎండ కొడుతుంది, ఘోరంగా దమ్మత్తా. అక్కడ ఫోన్ ఉన్నాయే. అయ్యో ఏమో కొబ్బరికాయలు తీసుకున్నాయ్యా. బ్యాగ్ ఎక్కడోళ్ళు అక్కడ ఇసిరిండు. ఇయ్యాలనే కొన్నాం, చింపింది. నీ కొబ్బరికాయ ఉంది, నీవిన కూడా పడ్డాయి కదా. అమ్మ అయ్యో ఇది అవ్వద్ది. నా ఫోన్ వలిగిందా ఉన్నదా? మా అక్క బ్యాగ్ సప్పని ఎత్తేసింది. ఎటోళ్ళు అటు ఘోరంగా ఇచ్చివేసిండు బ్యాగులు. ఇగో ఫస్ట్ ఇట్లా ఇట్లా ఇచ్చిపెట్టాలావో అనే వరకు పోతున్నాడా ఘోరం. జిప్పు తీసి ఆధార్ కార్డు వేసి అక్కని బ్యాగ్ చింపినాయి. జిప్పు తీస్తున్నది. ఘోరం చేసి ఘోరం. మళ్ళీ ఒకటి ఒక్కొక్కరి దగ్గరకు ఒక్కొక్కటి ఉరికొచ్చింది. ఘోరం కుడుకలు ఎందుకు మంచిగా ఉందండి పులిహోర. ఫీలింగ్ ఎట్లుంది అనుషా? సుక్కలు కడవల్లే అన్నిటికన్నా కోతులు ఘోరం ఘోరం చేసిన ఈ కోతులు మమ్మల్ని నా బకానే చచ్చిపోయినాం. చచ్చిపోలే బతికేనాం. పొట్టే చి బ్యాడ్ గర్ల్స్.
బర్త్డే అని చక్క దాల్లి రా సప్నక్క రాలి మీకు కేక్ వద్దా నీకు అద్దు వదినమ్మ బర్త్డేకి రాలి చిక్కులు రారా ఇవాళ బయటికే వెళ్ళలే అని చక్కది మీరు మా ఇంటికే రాలే కదా ఇవాళ నేను గొంత చెప్తలేదు కదా చిక్కులు వదినారికి రాలి అక్క ఇంకో రెడీగా అప్పు ఎస్ ఎప్పుడే తీసుకో తీసుకోపో వస్తుంది సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది ఇది సాయి కాదు చెల్లాను నీకు తీసుకో ఇక్కడ ఇది నేను ఇది నేను ఇది మా అక్క మంచిగా దించిన సూపర్ సూపర్ రా బిట్టు కంగ్రాట్స్ కేక్ తీయర్రి చూద్దాం ఫస్ట్ అక్క కోసం అక్క ఓపెన్ చేసుకో అక్క నీ కేక్ నువ్వు ఓపెన్ చేసుకో నేను ఓపెన్ చేసిన చిన్న కేక్ అక్క ప్రేమతో నీకు ఇద్దాం అనుకో అసలు అది 200 ఏ బావే ఎవరమ్మా మీది మీ మమ్మీ లేదు ఇక్కడ మీ మమ్మ అవి ఇల్లు అక్క అయ్యో నాకు భయం అవుతుంది మంచిగుంది మంచిగుంది హ్యాపీ బర్త్డే టు పడులి హ్యాపీ బర్త్డే వాడుల్లి బాబా ఏమి ఇస్తున్నా వీళ్ళందరూ చికెన్ వడ్డించినప్పుడేనా నీకంటే ధైర్యం రాదు ఫ్రిడ్జ్ లా అనుష నేను అక్కను రాపించినప్పుడు ఏమో కదా అక్కను రాపియాలి వేరే వాళ్ళు తెచ్చిల్లు కేక్ నేను తేలే ఆకన్నట నిల్చో అంటాందే మా అక్కల ఫ్రెండ్స్ వీళ్ళందరూ హ్యాపీ బర్త్డే టు యూ ఆ చిక్కులు వినగొడతాను మా అక్క అందరు వినగొడతాడు $500 600 610 ఏదో ఇష్టం ఏంటది మమ్మీకి తెలిసింది నీకు తెలుస్తలేదు బ్రాస్లెట్ 150 రూపాయలు ఎన్ని అవుతుంది అయ్యో 150 అవుతుంది 20 అవుతుంది 50 అవుతుంది 10 అవుతుంది என் வாழ்க்கை உரமாகடனியும் பிறந்தாயே దారం కట్టుకున్నారు మంచిగా ఉంది నాకు నచ్చింది థ్యాంక్ యూ కొత్త బ్యాగ్ కొనిచ్చావా గుడమైనాక కోతి తుప్పు తుప్పి ఎంపింది దాన్ని నువ్వా రీజన్గానే హ్యాండ్ బ్యాగ్ కావాలని అన్న ఎన్నాడు ఆయనతో కూడా పోయినాక కోతి ఇంపేసింది దాన్ని నీ బాగలేదు నీ బాగలేదు అంతే ఇయ్యాలనైతే ఇట్లా అయిపోయింది మా అక్క బర్త్డే ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది ఎందుకు మంచిగా అనిపించేది బాబా 12 కొట్టిన కొట్టింది ఇంకా మంచిగా అనిపించేది అంచక్క ఎట్లా అనిపించింది బర్త్డే మంచిగా అనిపించింది ఈ సంవత్సరం నేను బర్త్డే గ్రాండ్ గా జరుపుకున్నా ఇదే గ్రాండ్ గానే అనే ఇది గ్రాండ్ గానా ఇది గ్రాండ్ గానే నాకు అంతే బాయ్ బాయ్ అప్పు బాయ్